చెప్పండి అన్నయ్య, త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో ఈసారి ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే మరింతగా అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు? జగన్ వస్తే అభివృద్ధి జరుగుతుంది. అంటే ఏంటన్నయ్య, మీకు జగనన్న మీద అంత బలమైన నమ్మకం ఏంటి? ఈసారి మళ్ళీ జగన్ సార్ అధికారంలోకి రావడానికి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? ఇప్పుడు ప్రతి ఒక్కటి మనకి ఇంటికాడికి పింఛని కానీ 45,000 కానీ అమ్మఒడి కానీ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మనకి జగన్ వస్తాయని మేము అనుకుంటాం, అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాం. మీకు ఓవరాల్గా ఈ 5 ఏళ్లలో జగనన్న పరిపాలన ఎట్లా అనిపించింది అన్నయ్య? అంటే సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు కానీ అందరికీ సరైన సమయంలోనే అందాయి అనుకుంటున్నారు? అందాయి, అన్నీ అందాయి. బాగా పింఛని అందినాయి, 18,750 పడినాయి, అమ్మఒడి పడింది, అన్నీ బాగున్నాయి. మాకైతే జగనే కావాలా. మీకు వ్యక్తిగతంగా ఏ సంక్షేమ పథకం బాగా మేలు చేసింది నాకు అన్నట్టు అనిపించింది? 18,750 అమ్మఒడి, ఈ రెండు మాకు బాగా వస్తున్నాయి. ఇంకా పింఛని అంటే రాలేదు. పింఛని అంటే ఏజ్ అంత తక్కువ ఉందన్నట్లా 53 పింఛని రాలే. అయితే వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు కదా జగనన్న, అది మీకు ఎట్లా అనిపించింది? మంచిగా ఉంది, వాలంటీర్కి మంచిగా ఉంది. మా వాళ్ళు ముసలోళ్ళు ఉన్నారు, మా అమ్మ మా నాయన ఉన్నారు, పోలేరు. వాళ్ళు అయితే ఇంటికాడికి వస్తే మేము వేయించుకుంటారు, పింఛని ఆడేస్తున్నారు. సరే, ఇకపోతే ప్రత్యర్థులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమిగా ఫామ్ అయ్యి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ 3 పార్టీలని వైసీపీ ఏ విధంగా ఢీ కొట్టగలదని అనుకుంటున్నారు? 3 పార్టీలు వచ్చినా ఎన్ని పార్టీలు వచ్చినా జగన్ ఏం చేయలేరు. పథకాలు ఉన్నాయి కాబట్టి ఆ పథకాల పైన వస్తుంది అనుకుంటున్నాం. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్లో ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ తరఫున రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు. అట్లాగే తనకు ప్రత్యర్థిగా వరదరాజుల సార్ పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుండి. అయితే వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? ఎందుకని? ప్రసాద్ రెడ్డి అంటే చెప్పండి సార్, ఎందుకని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సార్? సచివాలయాలు పడినాయి, పిల్లలకు స్కూళ్ళు వీళ్ళు బ్రహ్మాండంగా చేసినారు. పనికి పోయేవాడు కూడా బడికి పోతున్నారు పిల్లలు. అది చాలు, ఇంకొక 5 ఏళ్ళకు వాళ్ళే బ్రహ్మాండంగా ప్రయోజకులు అవుతారు, వాళ్ళే దేశం బాగుపడుతుంది అంతే. మీకు ఓవరాల్గా ఈ 5 ఇయర్స్లో జగనన్న పరిపాలన ఎట్లా అనిపించింది సార్? సంక్షేమ పథకాలు కానీ పెన్షన్స్ కానీ బ్రహ్మాండంగా ఉంది సార్. అయితే సంక్షేమ పథకాలు ఇచ్చినంత సంతృప్తి అభివృద్ధి పరంగా చాలా మంది నిరాశ చెందామని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తారు. 2 సంవత్సరాలు కరోనా వచ్చా, ఉండేది 3 సంవత్సరాలు, ఏం తక్కువ చేసినాడు? రోడ్లు అంటారు. మీరు ముందు 5 ఏళ్ళ కింద రోడ్లు వేసింటే ఇప్పుడు ఎందుకు చెడిపోతాయి? 3 ఏళ్ళకే పోతాయి రోడ్లు అంటారు పక్కన వాళ్ళు, మామూలే అన్నీ. సార్, అయితే కూటమిగా 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, తెలుగుదేశం, బీజేపీ, జనసేన. ఈ 3 పార్టీలని వైసీపీ పార్టీ ఏ రకంగా ఢీ కొట్టగలదని భావిస్తున్నారు? బ్రహ్మాండంగా ఢీ కొడతా, వాళ్ళ లెక్కలకే లేదులే. 2-3 కలిస్తే మాత్రం ఏమవుతుంది? ఏమి కాదు. ఏడండి వాళ్ళు వచ్చి జగనే గెలుస్తాడు, పైన జగనే కూర్చుంటాడు, ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేని వాళ్ళకి రాజమల్లి శివప్రసాద్ గెలుస్తాడు. సార్, అట్లాగే ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి ఎంపీగా అవినాష్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు. అట్లాగే సార్కి ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి సారు, అట్లాగే షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎందుచేత? అవినాష్ రెడ్డికే వస్తాయి, ఆయనకే వస్తాయి ఎక్కువ. అంటే ఏంటి సార్, కారణం ఏంటి? కారణం ఏముంది, పాపం ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ భూపేష్ రెడ్డి సారు ఈ మధ్య తిరుగుతున్నాడు. పాపం ఎమ్మెల్యేగా అంటే కొంత టఫ్గా ఉండేది జమ్మల మడుగు, ఇప్పుడు ఎంపీగా వచ్చాడు కాబట్టి మామూలుగా అంతే పోటీ చేయాలి కాబట్టి చేస్తున్నాడు ఆయన. త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్లో ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున వరదరాజులు సార్, అట్లాగే వైసీపీ పార్టీ తరఫున శివప్రసాద్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? ఎందుచేత? రాచమల్లి శివప్రసాద్ రెడ్డి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన ప్రతి వాళ్ళకు ఎవరికన్నా కానీ ఏదన్నా వచ్చినా కూడా డబ్బులు సాయం చేయడం కానీ ఇంకొకటి కానీ చేస్తున్నాడు. డెవలప్మెంట్స్ మీకే అర్థమవుతుంది ఎంత బాగా డెవలప్మెంట్ చేసినాడు అనేది. కొన్ని చిన్నవి ఉంటాయి ప్రాబ్లమ్స్, మామూలే, సహజమే అది. సార్, అయితే ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి ఎంపీగా అవినాష్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. అట్లాగే తనకు ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు, షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఎట్లా ఉంది చెప్పండి? వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? ఎందుచేత? అవినాష్ రెడ్డి
అవినాష్ రెడ్డికే ఎక్కువ ఉన్నాయి. అదే చెప్పండి సార్, అంటే అవినాష్ రెడ్డి సార్ గెలుపుకి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయని? ఆయన కూడా ప్రతి వాళ్ళకు సాయం పోతే కన్నా ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు ఆయన చేతైన సాయం కానీ ఇంకొకటి కానీ పూర్తిగా బాగా హెల్పింగ్ చేయడం కానీ డెవలప్మెంట్ చేయడం కానీ 7 నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళకు ఎవరికైనా కానీ బాగా చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లాగే ఓవరాల్గా స్టేట్ వైడ్ చెప్పండి సార్, అంటే 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన. ఈ కూటమిని వైసీపీ పార్టీ సింగిల్గా ఉండి ఎలా ఢీ కొట్టగలదని మీరు అనుకుంటున్నారు? ఈ నవరత్నాలే చాలు, వేరే టైం అవసరం లే. వాళ్ళు చెప్పే క్యాబినెట్ అవి ఉన్నాయి కదా పథకాలు, ఆ పథకాలు ఒక్కటన్నా అమలయ్యే పథకాలే ఉన్నాయా దాంట్లో? మీరే రిలీజ్ కాండి. చెప్పండి అన్నయ్య, త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న 2024 ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గం తరపున వైసీపీ పార్టీ నుండి శివప్రసాద్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ నుండి వరదరాజులు సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? ఎందుచేత? రాజమౌళి శివప్రసాద్ రెడ్డి వాళ్ళకే భావిస్తున్నాం. అదే అన్నయ్య, అంటే కారణం చెప్పండి, ఎందుకని శివప్రసాద్ రెడ్డి సార్ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? తన యొక్క గెలుపుకి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? అంటే జగన్ ఇచ్చే పథకాలు ఎక్కువ ఉన్నాయి కదండి. అమ్మ ఒడి ఉండాలి, మన పింఛన్ ఉండాలి, జగన్ ఆసరా ఉంది, అవన్నీ ఉన్నాయి కాబట్టి బాగున్నాయి. రేషన్ షాప్ ఇంటికి వస్తాం, మనకు అవి వస్తాయని అందుకే ఇట్లా. అయితే మీకు ఓవరాల్గా 5 ఏళ్లలో జగనన్న పరిపాలన ఎట్లా అనిపించింది? సంక్షేమ పథకాలు కానీ పెన్షన్స్ కానీ అందరికి సరైన సమయంలోనే అందాయి అనుకుంటున్నారా? మొత్తం అందినాయన్న, మొత్తం ఇంటికానే వచ్చేస్తారు. ఏదైనా కానీ మనకి ఇది ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళే సచివాలయం వాళ్ళు వచ్చి చేస్తారు. అయితే ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి ఎంపీగా అవినాష్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. అట్లాగే సార్కి ప్రత్యర్థులుగా భూపేష్ రెడ్డి సార్ తెలుగుదేశం పార్టీ నుండి, షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళ ముగ్గురికి ఎట్లా ఉంది పరిస్థితి అంటారు? వీళ్ళకైతే ఎంపీ అవినాష్ రెడ్డి గారికి సార్ ఏంటి అంటే వాళ్ళ ఉండి మనకు చాలా సంక్షేమ పథకాలు అతికిస్తున్నారు జగన్ సార్ నుంచి. అలాగే మన రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు మనకు. అందువల్ల మనకి ఈ పార్టీ అనుకూలం బాగుంది మనకు. ఈ 2024 ఎలక్షన్స్లో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ తరఫున శివప్రసాద్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ నుండి వరదరాజులు సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? అసలు వీళ్ళిద్దరి మీద మీ అభిప్రాయం ఏంటి? సిట్టింగ్ ఎమ్మెల్యేకే బాగుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే బాగుంది. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు పథకాలు బాగా చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ఈ గవర్నమెంట్ రాకపోతే ఈ పథకాలు పోతాయని చెప్పి ప్రజలలో కూడా ఒక అవగాహన ఉంది. తర్వాత ఎంపీ ఇంతకుముందు వైసీపీ వాళ్ళే వస్తున్నారు, ఇప్పుడు అవినాష్ రెడ్డి వస్తున్నారు కంచుకోట కాబట్టి వాళ్ళ పులివెందుల వాళ్ళ కడప ఏం మార్పు ఏమి ఉండదు. ఇంతమంది ఉన్నా కూడా వైసీపీకే వస్తాయి. అదే చెప్పండి సార్, అయితే ఎంపీగా వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా, అంటే సార్ యొక్క గెలుపుకి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? అంటే ఇంకా ఇప్పుడు మామూలుగా జిల్లాలో ప్రజలకు ఏం కావాలంటే ఇచ్చేస్తున్నారు. ఎంపీగా ఏం కావాలంటే వాళ్ళకు ప్రజలకు ఏం కావాలంటే ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఎంపీగా గెలిచి మళ్ళీ వాళ్ళ ఊరు కొండి మళ్ళీ ఎలక్షన్ టైంలో వచ్చి మాకు ఓటు అయినా అడిగేది ఏమి ఉండదు. వాళ్ళ దగ్గర పోయినప్పుడు పనులు చేయించుకునే వాళ్ళు చేస్తున్నారని పేరు. అయితే మీకు ఓవరాల్గా స్టేట్ వైడ్ చెప్పండి సార్, ఎట్లా ఉంది? అంటే 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా కలిసి వస్తున్నాయి. ఈ కూటమిని సింగిల్గా ఉండి వైసీపీ పార్టీ ఎట్లా ఢీ కొట్టగలదని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు గవర్నమెంట్లో ఉండి ఇప్పుడు వాళ్ళు ప్రజలకు పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ధీమా మేమే వస్తామని వాళ్ళు 3 పాలసీలు కలిసి ఎదుర్కోవాలో అతన్ని పార్టీలో నుంచి మార్పు తీసుకురావాలి. పార్టీలోని వాళ్ళంతా ఒకటి అయినారు అనమాట. ఈ ప్రజలలో ఈ మార్పు ప్రజలే కోరుకుంటున్నారు. ఎన్నికలు వస్తున్నాయి, అయితే రాబోతున్న 2024 ఎన్నికలకు సంబంధించి ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ తరఫున శివప్రసాద్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ నుండి వరదరాజులు సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? అసలు వీళ్ళిద్దరి మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిమానం రాజమౌళి ఎమ్మెల్యే మీద మాకు అభిమానం. ఆయన ఎట్టనే గెలుస్తాడు, గెలుపుకి ఇబ్బంది ఉండదు. అదే చెప్పండి అన్నయ్య, రాజమౌళి శివప్రసాద్ రెడ్డి సార్ మీద మీకు అంత బలమైన నమ్మకం ఏంటి? అసలు సార్ యొక్క గెలుపుకి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? అంటే ప్రజల్లో మనకు అమ్మఒడి, రైతులు వడ్డీ మాపులు మాకు అన్ని లక్షణంగా జరుపుతున్నాడు. దానికేం సిద్ధం ఏమి ఉండదు.
రాబోయే ఎన్నికల్లో మటుకు 2024 గెలుపు మటుకు మళ్ళీ అయిందే. సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు కానీ అందరి సరైన సమయంలో అందే అనుకుంటున్నాను. మాకు అందినాయి, మాకేం ఇబ్బంది ఏ బాధపడలే, మాకేమో చెప్పినట్టు మాకు అచ్చి చేసినాడు మా రసమల్ ఎమ్మెల్యే సార్. మీకు వ్యక్తిగతంగా ఏ సంక్షేమ పథకం బాగా మేలు చేసిందని అనిపించింది? మాకు మేలు చేసి చెప్పిన పథకాలేమో అమ్మఒడి చెప్పిన పథకాలన్నీ మాకు పథకాలన్నీ నెరవేరినాయి జగన్మోహన్ రెడ్డి సార్. మాకేం దానికి ఇబ్బంది ఏం లేదు. సరే, ఇకపోతే ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి ఎంపీగా అవినాష్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. అట్లాగే సార్కి ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి సార్, షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళ ముగ్గురిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయంటారు? ఎందుచేత? అవినాష్ రెడ్డికి ఎక్కువ ఉన్నాయి, అవినాష్ రెడ్డి సార్కి ఎక్కువ. చెప్పండి, అవినాష్ రెడ్డి సార్ యొక్క గెలుపుకి దోహదపడే అంశాలు ఏమున్నాయి? అసలు ఏం లేవు, అయినా మనకు పెద్దగా తెలియవు. గెలుపుకు మటుకు ఇబ్బంది, అవినాష్ రెడ్డి గెలుపుకి ఎంపీకి ఇబ్బంది ఏమి ఉండదు, గెలుపు మటుకు ఆయన కొడతాడు. అయితే ఓవరాల్గా స్టేట్ వైడ్ ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? ఏ పార్టీకి వచ్చినా మళ్ళీ ఇదే వైఎస్ఆర్ పార్టీ. ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం నుండి జగనన్న పోటీ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా. అట్లాగే సార్కి ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి బీటెక్ రవి గారు పోటీ చేస్తున్నారు కదా. అయితే వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? ఎందుచేత? జగన్ పథకాలన్నీ బాగా చేసినాడు, కాబట్టి జగన్కే వేయాలని అందరం అనుకున్నాము. ఈ పింఛనీ లెక్కలు కూడా ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చంటే కళ్ళు ఓర్చలేక పింఛనీ లెక్కలు బ్యాంకులో సచివాలయంలో ఆడ ఈడ మమ్మల్ని తిప్పి గబ్బు పట్టించాడు. జగన్ ఏమో చేసినదేం పథకాలు మాకు తెల్లాదాన్ని వచ్చి ఇంటికాడికి వచ్చి ఇచ్చిపోతున్నాడు. ఆయన పథకాలన్నీ చెప్పినట్టన్నీ చేసినాడు. ఇంకా చంద్రబాబు నాయుడు ఇంతకుముందు చెప్పినట్టన్నీ రుణమాఫీ ఎగరగొట్టా, అన్నీ మా సగం చేసుకుంటూ పోయి అన్నీ ఎగరగొట్టినాడు. ఈ పొద్దు నేను అన్నీ ఇచ్చానంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. ఈ పొద్దు ఇంకా జగన్నే నమ్ముతాం, జగన్కే వచ్చాం. అయితే చెప్పండి తాతయ్య, ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి ఎంపీగా అవినాష్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. అట్లాగే సార్కు ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి గారు, అట్లాగే కాంగ్రెస్ నుండి షర్మిల మ్యామ్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయంటారు? ఎందుచేత? ఎవరికి వేరు, జగన్కే వేచారు. ఎంపీగా అవినాష్ రెడ్డి సార్ వైసీపీ నుండి పోటీ చేస్తున్నారు కదా, సార్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. వేచారు సార్, అవినాష్ రెడ్డికే వేచారు, ఎవరికి వేరు.